ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతికి సొంత గ్రామంలో చేదు నిరసన సెగ తగిలింది. స్వగ్రామమైన కాల్వపల్లిలో గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. కలెక్టర్తో కలిసి తమకు ఇల్లు రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ కాటారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా జడ్పీ చైర్మన్గా ఉండి తమ ఊరికి ఏం తీసుకురాకపోగా తమకు వచ్చిన ఇళ్లను క్యాన్సిల్ చేయాలని చూడడం ఎంతవరకు భావ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే సాయం చేయాలి కానీ అన్యాయం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఊరిలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో నాగజ్యోతి రాజకీయ జీవితంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. నిరుపేదలు ఉండరు కాకలో నిరుపేదలు ఉండరు కాకలో నిరుపేదలు ఉండరు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతికి సొంత గ్రామంలోనే చేదు నిరసన తగిలింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బడే నాగజ్యోతి సొంత గ్రామంలోనే చేదు నిరసన ఎదురవడానికి కారణం ఏంటి? విజయ్, అయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కాల్వపల్లి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన తార్వాయి మండలం కాల్వపల్లిలో 50 ఇళ్లు ఒక దళిత కాలనీకి శాంక్షన్ అవ్వడం మీద జరిగింది. దానిపై బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళకి రాలేదని చెప్పేసి నాగజ్యోతికి చెప్పడంతో ఆమె వెంటనే పోయి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ఈ ఇల్లు ఉన్న వారికి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిండ్రు, మిగతా వారికి రాలేదని చెప్పేసి ఆమె కలెక్టర్ కార్యాలయంలో ఒక మెమోరాండం రాసేయడం జరిగింది. దాంతో కలెక్టర్ ఏదైతే ములుగు జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆ ఇళ్లను తక్షణమే ఆపేయాలని చెప్పేసి ఆయన ములుగు మన తాడవ ఎంపీడీఓ గానీ తహసీల్దార్ గానికి ఆదేశాలు జారీ చేసినట్టున్నారమ్మా. ఆ తర్వాత వెంటనే దీని విషయమై దళితులైన మాకు ఇల్లు రావడంతో ఓడవలేక కలెక్టర్ చెప్పినావు, ఇల్లు క్యాన్సిల్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బడే నాగజ్యోతి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దళిత సంఘాలు అయితే తాళవాయితో భూపాలపల్లి పోయే రహదారిపై వాళ్ళ ఊర్లోనే బైఠాయించి నాగజ్యోతిపై నినాదాలు చేయడం జరిగింది విజయ్. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ గా నువ్వు 5 సంవత్సరాల ఉండి మా ఊరికి ఏం తెచ్చావు, ఒక ఇల్లు ఇచ్చినావా, ఒక రోడ్ వేసావా, నువ్వు ఏం చేశావని ఈ రోజు మా దళితులకు వచ్చిన ఇల్లుని క్యాన్సిల్ చేసినావా అని చెప్పేసి దళితులు అయితే తిరుగుబాటు
ఎగురవేసి నాగజ్యోతిపై నిరసన కార్యక్రమం అయితే అదే విలేజ్ లో చేపట్టడం జరిగింది. ఇదేగాక బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కంప్లైంట్ కావదలుచుకొని కాంగ్రెస్ పార్టీపై బుద్ధి తల్లి మా మీద తప్పుడు అభియోగాలు చేస్తున్న ఎస్సీ దళిత నాయకులు కూడా అదే ప్రాంతానికి వచ్చి మన బడే నాగజ్యోతిపై ఆరోపణ చేయడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.